వీడిని బాడీ గార్డ్గా తీయించలేం. కనీసం వీడి యూనిఫామ్ అయినా లేకుండా చేయాలి. బాపట్లా అమ్మా ఏం చేస్తున్నావు? అదేనమ్మా మన ఐరన్ మ్యాన్ గారి బట్టలు ఐరన్ చేస్తున్నారు. కిచెన్ లో పాలు పొంగుతుంటే తెలియట్లేదా? అక్కడెక్కడో జపాన్ లో సునామీ వచ్చి సముద్రం ముగితే తెలియలేదు. పావు లీటర్ పాలు పొంగితే ఎలా తెలుస్తుందమ్మా? నోరు మూసుకునే ముందలి చూడు. సరేనమ్మా. రే బాపట్ల, ఏదో కాలిన్ స్మెల్ వస్తున్నట్టుంది. అరే ఏంటి? కాలింది. ఎందుకు కొడుతున్నావు? కొట్టడం కాదు, కాల్చాలి యాదవ్ని. నా యూనిఫామ్ కాల్ చేశాడు. కాల్చలేదు, చూడండి ఆడవాళ్ళ ముందు పోతే కడ్డీ అంటారా? ఫోన్లే వెంకీ, ఇంకొకటి వేసుకో. ఎక్కడుంది? ఒకటే కాల్ చేశాడు. ఆపండి. అయినా యూనిఫామ్ వేసుకుని రావడానికి నువ్వు ఎల్కేజీ స్టూడెంట్ వా? మామూలు డ్రెస్ వేసుకుని రా. సారీ, నా వృత్తికి నేను డ్రోన్ చేయలేను. అయితే ఏదో ఒకటి చెయ్యి. అలా చూస్తాను, టైస్ తీసుకురా పెట్టు. అమ్మాయ్యా, యూనిఫామ్ గొడవ వదిలిపోయింది. మెల్లగా ఇతని కూడా వదిలించుకోవాలి. ఏంటి ఏమైంది? రండి రండి. ఏంటి ఏమైంది? చూడండి. ఏరా, డ్రెస్ ఎలా ఉంది? నీకేంటి బాసు, ఏ వేసినా బానే ఉంటది. ఫిగర్ అట్లాంటిది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? రాత్రిగా కాల్చింది. కాల్చిందా? అదే కాలింది. అందుకే ఆయన కాలింది. అర్ధరాత్రి వెళ్లి టైలర్ ని లేపాడు. మరి క్లాత్? క్లాత్ ఆ టైలర్ వెళ్ళి షాప్ ఆడిని లేపాడు. రే, కొంచెం లూజ్ అయినట్టుంది కదా? ఆ టైలర్ కూడా అదే మాట అన్నాడమ్మా. ఇంత అర్ధరాత్రి కుట్టిస్తున్నాడు, ఇంకేం లూజా అన్నాడు. పూరా రాత్ బర్బాద్ కర్ దియా. సర్లే గర్ల్స్, టైం అయిపోతుంది కాలేజ్ కి. గెట్ రెడీ, కమ్ ఆన్, గో 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 గో. లాభం లేదు, వీడిని వదలకూడదు. ఏదో ఒకటి చేసి పారిపోయేలా చేయాలి. నీ ఫోన్ ఎట్టుకో. దీనికి సెల్ ఫోన్ చూస్తే చాలు కొత్త స్కీమ్లు వస్తాయి. 1 సెకండ్. ఇప్పుడేం స్కీమ్ వేస్తుందో. హలో, క్యాష్ రెడ్డి? త్వరగా పద, టైం అవుతుంది. అయిపోయింది లోపల లేదా? ఓకే. ఎంతసేపు వెయిటింగ్? తీసుకో. బాగున్నావా? చూపేంటే సలాం అలైకుం. సలాం అలైకుం. ఎవ్రీథింగ్ ఓకే? వార్నింగ్ ఎందుకే? ఏం చేశాను? హలో హలో, కీర్తి ఎక్కడ? కీర్తి లోపల ఉంది. లోపల? ఎవరండి లోపల? ఎవరండి లోపల? కీర్తి లోపల ఉన్నావమ్మా? అమ్మా కీర్తి, అమ్మా అయ్యుదే. కీర్తి ఎక్కడమ్మా? అమ్మా కీర్తి, కీర్తి ఇక్కడ లేదే. యాదానికి పోయినావు లోపలికి? అది కీర్తిని చూద్దామని. కీర్తిని చూస్తామని పోయినావా? మీరే ఉంచుకోండి సార్. కీర్తి ఇస్ మిస్సింగ్ సార్. ఐ యామ్ గోయింగ్ హోమ్ సార్. ఆ అమ్మాయి మనసులో లింక్ అయిపోయి బస్సు. ఆ లింక్ నిడదీయడం ఎవరి వల్ల కాదు బస్సు. ఆ అమ్మాయి ఇప్పుడు నీకు ఫోన్ చేస్తుంది, కొంప తీసి వదిలేసి వెళ్ళిపోయావు. చాలా రిస్క్ పొజిషన్ లో ఉన్నాను. భలే వాడివిరా, ఏదో ఫోన్ కోసం నిన్ను వదిలేస్తానా? నీ మనసు నాకు తెలుసు బస్సు. అరే ఫోన్
పట్టుకుంటాడు. చూడు ముక్కు ఎర్రగైపోయింది, కాయ వచ్చింది నెత్తి మీద. అది పోను. ఇంత మందిలో ఆ వాయిస్ ఎవరిదో కనిపెట్టాలంటే చూసావా మన ట్రీట్మెంట్ ఎలా వర్కౌట్ అయిందో? ఎప్పుడు మనల్ని గమ్మల అతుక్కుని నడిచేవాడు, ఇప్పుడు చూడు అమ్మాయిల కళ్ళలో కళ్ళు పెట్టి ఎలా చూస్తున్నాడు. పద పద. అరే నీ జాతకం ప్రకారం నీకు అందమైన లవర్ వస్తుంది, కాకపోతే అది నీతో ఉండదు, నాతో డేటింగ్ చేస్తుంది. అదేనా అట్లా రాసి ఉంది చెప్పేది. బాడీ గార్డ్ గెటప్ మార్చుకుని వస్తున్నాడు, ఎందుకు మార్చాడు అడుగు. నేను చూసుకుంటా కదా. అరే 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 కొత్త టీషర్టు, జీన్స్, స్టైల్ గ్లాసెస్, జింగ్ బ్యాంక్ తయారైనావు. ఏంది కదా ఎవరన్నా పోరికి లైటింగ్ కొడుతున్నా? చెప్పు, నేను కల్పిస్తా. నువ్వు బ్రోకర్ కల్పించడానికి? ఏం మాట్లాడుతున్నావు? నేను లవర్లను కలుపుతా. వాళ్ళు ఆల్రెడీ లవర్స్ అయినప్పుడు నువ్వు కలిపేదేంట్రా? అన్నా నువ్వు కొట్టాలని డిసైడ్ అయ్యాను. క్యాంపస్ లో మాత్రం కొట్టకు, బయట కుక్కను కొట్టేట్టుకోడు. సరిపో. అరే ఎట్లిచ్చిందా బిస్కెట్? నేను చెప్పే వరకు దిగదు. Get on that side. ఇప్పుడు దిగొచ్చు. వెంకీ కొంచెం దూరంగా నడవచ్చుగా. సారీ, సెక్యూరిటీ ప్రాబ్లం. నీ డ్రెస్ చాలా ఇరిటేటింగ్ గా ఉంది తెలుసా? సారీ, నేను నీ బాడీ గార్డ్ అని అందరికి తెలియటానికి ఈ డ్రెస్. అయినా నాకు డ్రెస్ కన్నా డ్యూటీ ఇంపార్టెంట్. డ్రెస్ అనుకుంటే వెల్డింగ్ చేసే వాళ్ళ కళ్ళ చూడొకటి అదన్న తీసేయచ్చుగా. సారీ, నా లుక్స్ ఎవరికి తెలియకూడదు. సారీ, నేను చెక్ చేయాలి. వెంకీ తను నా ఫ్రెండ్. నో, డ్యూటీ ఇస్ డ్యూటీ, అంతే. ఐ హావ్ టు చెక్. అంతే. ఇదేంటి చూయింగ్ గమ్, ఇది పర్స్, ఇదేంటి చాక్లెట్. ఓ నేను ఉంచుకుంటాను. బొట్లు, ఐపిల్. ఐపిల్ ఏంటిది? ఏంటి ఏంటి ఎక్కడికి వాళ్ళు వెళ్ళిపోతారేంటి? నువ్వు పద. కమ్ ఆన్. కూల్ కీర్తి, అనవసరంగా ఫీల్ అవుకో. ఏంటి ఫీల్ అయ్యా? హాయ్ కీర్తి డాలే. అమ్మ ఇటు చెయ్యమ్మరా, టోల్ గేట్ లెక్క ఉంది అమ్మా. ఏం బ్రో ఏడ పడితే అనిపిస్తు. సమ్మర్ లో ఇంటికెళ్ళి గ్లామర్ తో తిరిగి వచ్చావు. ఐ వెరీ మిస్ యూ. ఈ హాలిడేస్ మనల్ని విడదీయడానికి వచ్చినాయి. ఐపీఎల్ లో చీర్ గర్ల్స్ చూస్తుంటే నువ్వే గుర్తొచ్చావు. 100% లవ్కి వెళ్తే 200% నువ్వే గుర్తొచ్చావు. యు నో వన్ థింగ్, ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. నీకు కూడా సేమ్ ఫీలింగ్ కదా? కమాన్ చెప్పే, విప్పే, ఓపెన్ అప్, కమాన్. అన్నా అన్నా రే కోకందుకో. ఎవడరా నన్ను కొట్టింది? అన్నా గాడిని గా కీర్తి బాడీగాడు. వాడు అంతసేపు కొడుతుంటే మీరేం చేస్తున్నారా? గాడి కొట్టింది ఒక దెబ్బే. ఒక్క దెబ్బ? ఒక్క దెబ్బకి ఇంత ఎఫెక్టా? అమ్మా ఒరే, ఎవరన్నా హాలిడేస్ లో ఊరికి పోతే పచ్చళ్ళలో స్వీట్లో తెచ్చుకుంటారు. ఇదేంద్ర బాడీ గార్డ్ గాని తెచ్చుకుంది. మనం కూడా ఒక బాడీగాడిని పెట్టుకుందామన్నా. కరెక్ట్. నువ్వు ఉన్నది ఎందుకు దొబ్బి తిన్నిగా? కొడితే ఏడేళ్ళు నొప్పులు వస్తున్నాయేమ్రా. హలో వెంకీ ఎక్కడ? ఫోన్ చేయగానే ప్రతివాడు అడిగే ప్రశ్న ఇది. ఏదైనా వెరైటీగా అడగచ్చుగా? ఎక్స్ట్రా మాట్లాడుకుని అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను ఏ పని మీద వచ్చాను ఆ పని మీద ఉన్నాను సార్. నువ్వు అక్కడికి వెళ్ళింది బాడీ గార్డ్ లాగా, స్టూడెంట్ లా ఫోజులు కొట్టుకో. నోర్మే,
ఏంట్రా అన్నావు? మిమ్మల్ని కాదండి, ఎవరో యాదవ్ ఇక్కడ. ఇప్పుడే అమ్మాయిలు క్లాస్ రూమ్కి వెళ్తున్నారు, నేను ఫాలో అవుతున్నాను. అక్కడికే క్లాస్కే. ఏమిరా లేడీస్ టాయిలెట్ లో పోయినావా? యాదానికి పోయినావు? అసలు ఎట్లా పోయినావు? ఏదో ఫోన్ లో మాట్లాడుకుంటూ అలా నడుస్తూ వెళ్ళిపోయాను సార్. నడుచుకుంటూ పోయినావా? బైక్ మీద పోవాల్సిందిరా, 2 రౌండ్లు కొట్టే చుట్టూ నీవి. నెక్స్ట్ టైం వెళ్తాను సార్. సిగ్గులే, ఆడపిల్లలు అడుంటే ఆడికి ఊగులాడుకుంటూ పోతాంటావా? అంటే డ్యూటీ కదా అని. ఏం డ్యూటీ? ఆడపిల్లల బాత్రూమ్ లో కూడా నీ డ్యూటీనా? అస్సరే, అస్సలు మీరు ఎలా పోయినారా మా బాత్రూమ్ కు? ఓ, మీ బాత్రూమ్ మీరు పోతారు. వీడు కన్ఫ్యూజ్ చేసినాడు, అదానికి అట్లా అడిగినా. చూసారా సార్, మీరు వెళ్లకుండా కన్ఫ్యూజ్ అయ్యారు, నేను కన్ఫ్యూషన్ లో వెళ్ళాను. అబ్బా, మళ్ళీ కన్ఫ్యూజ్ చేయకు. ఏదో పెద్ద ఆయన చెప్పినాడని నీకు అడ్మిషన్ ఇచ్చిన. ఈ తూరి గనక ఇట్లాంటి గబ్బు పని చేసినావా, టీసీ ఇచ్చు వదిలేసా. థ్యాంక్ యూ సార్. యాదానికి టీసీ ఇస్తానన్నదిగా? కాదు సార్, అడ్మిషన్ ఇచ్చినందుకు. చూడమ్మా, ఈ తూరి గనక ఇట్లాంటి ప్రాబ్లం వస్తే నేనే దగ్గరుండి సెంటర్ లో కూర్చొని సెటిల్ చేస్తా. సార్ ఓ, బాత్రూమ్ ప్రాబ్లం కదా, క్లాస్ రూమ్ ప్రాబ్లం అనుకున్నా. ఇన్నే ఉండి చేయాలి. ఇంకా పోండి పోండి పోండి. ఓకే సార్. ఓకే సార్. నువ్వేం నాయనా? సార్, దిస్ ఇస్ టూ మచ్. ఈ మాత్రం దానికి అంత క్లాస్ పెరగడం ఎందుకు సార్? చా ఈ మాత్రం దానికా? రా, నువ్వు వచ్చి సాల్వ్ చేయి. నేనా? యూ ఓన్లీ. ఇదేంటి మనం బుక్ అయినట్టున్నాం? రా బాబు, కమ్. నన్నేనా? కమాన్ బాడీ గార్డ్, కమాన్. నన్నే? వాళ్ళు అడగక్కర్లేదు. సాల్వ్ చేయి. కొంచెం లెంగ్త్ తీస్తారా? ప్రాబ్లం చాలా పెద్దది. ఓ యా. చెయ్యి. ఓకే. హే మ్యాన్, వాట్ ఆర్ యు డూయింగ్? 1 సెకండ్. ఏంటి? చూస్తాం చెయ్యి. హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది, అప్రిషియేట్ యూ. నాకు కావాల్సింది నీ అప్రిసియేషన్ కాదు, దాని సొల్యూషన్. అసలు నీకు వచ్చారాదు? నీకు అసలు గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి, ఇంత లావు ఉంటుంది. గ్రీన్ అట్ట, ఐ థింక్ 500-600 పేజీలో. ఏది 19th సమ్, కరెక్టేనా? కరెక్ట్, సేమ్ పేజ్. చెయ్యి. ఏయ్ సబాష్ వెంకీ, వాట్ ఎ మెమరీ పవర్. ఏంటయ్యా అది? వెయిట్ మినిట్ సార్. అరే అన్నా ఇట్లా చేస్తే లెక్కలు వస్తాయిరా? అవు అనుకుంటా అన్నా. మరి ఇన్ని రోజులు అని చెప్పలేదు ఇది. ఆ పంతులు మనకు చెప్పలేదన్నా. అన్నాడు అందరు. ఏం చేస్తున్నావయ్యా? ప్రిపేర్ అవుతున్నాను సార్. వీరేంద్ర బాడీ బిల్డింగ్ చేస్తాడు. ఇదేం ప్రిపరేషన్ అయ్యా? క్లాస్ రూమ్కి వచ్చావా? ఐపీఎల్ మ్యాచ్కి వచ్చావా? టార్జాన్ లాగా అరిపోయింటాయా? ఇది ఒక టైప్ ప్రిపరేషన్ సార్. షట్ అప్. అసలు నీకు వచ్చా రాదా? అది గెట్ అవుట్, డోంట్ వేస్ట్ మై టైం. చేస్తానంటే వద్దంటాడేంటి? గెట్ అవుట్. సారీ సార్, కీర్తిని వదిలి నేను వెళ్ళను. ఇట్స్ మై డ్యూటీ. కీర్తి, యు ఆల్సో గెట్ అవుట్. ఓకే, నేను కనుక్కోలేకపోయినా నొప్పుకుంటున్నాను. చెప్పేవారు నువ్వు? బంగారం. అసలు పేరు చెప్పు. పోనీ ఏ క్లాసో, అట్లీస్ట్ ఏ డిపార్ట్మెంటో చెప్పు, నేనే వచ్చి కనిపెడతాను. ఎందుకు? నేనెవరో తెలుసుకుని తిట్టడానికా? ఇప్పుడు నీ మీద ఎలాంటి కోపం లేదు. అంటే నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేసావా? అది మనిషిని చూడకుండా ఎలా చెప్పగలం? నన్ను నువ్వు చూడొచ్చు, బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటది? నేను నీ ముందుకి రావాలంటే ముందు నువ్వు దాని వెనకాల తిరగటం మానే. ఎవరెనకాల? అదే ఆ కీర్తి వెనకాల. అదేదో పెద్ద ప్రపంచ సుందరని దాని ఫీలింగ్, డబ్బుందని పొగరు. నీలాంటి వాళ్ళందరినీ దాని వెనకాల తిప్పుకోవడం దానికి సరదా. దాని ఫోజులు చూస్తుంటేనే. ఆపు. అసలు నువ్వెవరు మా కీర్తి గురించి మాట్లాడటానికి? అది కాదు. వద్దు, ఇంకేం చెప్పదు. అసలు నువ్వెవరో, నీ పేరేంటో, నువ్వు ఎలా ఉంటావు, ఇవన్నీ నాకు అనవసరం. ఈ రోజు నుంచి ఫోన్ కూడా చేయొద్దు. ఫోన్ పెట్టి.
ఇంకోసారి ఫోన్ చేయొద్దని చెప్పాను కదా, ఎందుకు చేసావు? పెట్టే. ప్లీజ్ కట్ చేయొద్దు. ఐమ్ సారీ. ఇంకోసారి కీర్తి గురించి తప్పుగా మాట్లాడను, ప్రామిస్. అసలు తప్పుగా మాట్లాడటానికి ఏమైనా ఉంటే కదా. నువ్విలా చెప్తుంటే నాకు కీర్తి గురించి తెలుసుకోవాలనుంది. చెప్పవా? ఇప్పుడు నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు? నేను తనలా ఉండడానికి ట్రై చేస్తాను. అప్పుడు నేను కూడా నీకు నచ్చొచ్చు కదా. ఏంటి సైలెంట్ అయిపోయా? నేను కీర్తిలా మారడం నీకు ఇష్టం లేదా? ట్రై చేస్తే రావటానికి అది డబ్బు కాదు, గుణం. అది పుట్టుకతోనే రావాలి. కీర్తికి ఆ గుణం పుట్టుకతోనే వచ్చింది. సొంత ఫ్యాక్టరీలోనే ఒక వర్కర్లా పనిచేస్తూ వాళ్ళతో పాటే కలిసిపోయే ఏ పెద్దంటి అమ్మాయి గురించి అయినా విన్నావా? అటువంటి అమ్మాయి మా కీర్తి. ఒకప్పుడు హింసా మార్గంలో వెళ్తున్న మా పెద్దయ్యను కూడా అది తప్పని చెప్పి సామాన్యుడిగా మార్చి అందరి దృష్టిలో దేవుణ్ణి చేసింది కూడా మా కీర్తి, తెలుసా? ఒకప్పుడు మంచైనా చెడైనా మన గురించి అందరూ మాట్లాడుకోవడమే ముఖ్యం అనుకునేవాడిని. కానీ తనని చూసిన తర్వాత నలుగురు మన గురించి మంచిగా మాట్లాడుకోవాలని తెలిసింది. తనని చంపాలని చూసిన వాళ్ళని కూడా క్షమించేంత గొప్ప మనసుంది కీర్తికి. బలంతో యుద్ధాలు చేయొచ్చు కానీ ఆపలేమని అర్థం చేసుకున్నాను. వాళ్ల ఊర్లో ఉన్న ఆ 4 రోజుల్లో తన గురించి విన్న తర్వాత పెద్దయ్యకి బాడీగార్డ్గా రావడం కర్తవ్యంగా భావిస్తే కీర్తికి బాడీగార్డ్గా రావడం నా అదృష్టంగా భావించాను. అలాంటి కీర్తి గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే నా కోపం రాదా? అందుకే తిట్టాను. సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. హే వెంకీ, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? తప్పు చేసింది, తప్పుగా మాట్లాడింది నేను కదా. ఇప్పుడు నేను సరిగ్గా అర్థం చేసుకున్నాను, తనని కాదు నిన్ను. ఐ లవ్ యూ వెంకీ. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఐ రియల్లీ లవ్ యూ.